కన్యారాశి వారు అనగా ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు మరియు చిత్త 1, 2 పాదములు కన్యారాశి వారికి ఈ సంవత్సరం గురుడు అష్టమంగ స్థానంతో ఉండు వల్ల సంవత్సరం వరకు భాగ్యస్థానమైన రజితామూర్తియగు శని ఈ సంవత్సరం షష్టమ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నారు. రాహుకేతులు సప్తమ స్థానంలో ఉన్నారు. జన్మస్థానమైన రజితామూర్తిగా సంచరించును. గత సంవత్సరం పరిశీలించగా పిదప ఈ నెల మే నుండి అనుకూలంగా ఉండును. ఈ కన్యారాశి వారికి చిరకాలంగా రావాల్సిన బాకీలు వసూలు అగును. నూతన గృహయందు చేయు మంత్రసిద్ధి తన కార్యాచరణ పద్ధతులు అనుసరించు శుభకార్యము చేయురు ఈ కన్యారాశి వారు. వీరికి విందు వినోదాలు పాల్గొనడం జరుగును. ఉన్నత విద్యకై విదేశీ ప్రయాణాలు మంచిగా అనుకూలించును. నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. విద్యా వైద్య న్యాయ వృత్తుల యందు వారికి మంచి అవకాశం, సంఘము యందు గౌరవం కలదు. నూతన పెట్టుబడులకు కన్యారాశి వారికి లాభసాటిగా ఉండును. ఉపాధ్యాయులకు స్థానాచలనం కలదు. ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారికి స్థానాచలం అనుకోకుండా అనుకున్న ప్రదేశానికి కలవు. అనవసర ప్రయాణం చేయవలసి వచ్చును. భార్యాభర్తల మధ్య అనుకోని విరోధము సంభవించును. కావున సమయం పాటించడం మంచిది. అట్లాగే 4వ స్థానంలో శని సంచారం వల్ల ధనధాన్య సమృద్ధి కలుగును. స్త్రీ మూలకంగా సౌఖ్యము నిలిచిపోవును. గృహ నిర్మాణము ధనధాన్య సమృద్ధి కలుగును. కావున బంధుమిత్రు యోగ్యం వల్ల సినీ రాజకీయ వ్యక్తులకు పదవీ యోగము సంభవించును. రైతులు సుమారుగా 2 పంటలు అనుకూలంగా ఉండును. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 5. ఆది గురువారాల్లో శుక్రవారాల్లో కూడిన 1, 3, 6, 8వ తేదీల్లో అనుకూలము. వీరికి రాహు గ్రహ శాంతి అనగా మంగళవారము రాహుకాలంలో దీపం పెడితే వీళ్ళ చాలా అనుకూలంగా ఉండును. దుర్గాదేవికి సహస్రనామార్చన చేస్తే కన్యారాశి వారికి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వీరికి రాహు అనుకూలంగా లేదు. రాహుకాల దీపాలు పెడితే ఈ కన్యారాశి వారికి చాలా శుభంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల వీరికి అనుకున్న పనులు కూడా నెరవేరుతాయని చెప్తున్నారు.